ప్రీవియస్ వీడియోస్లో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ చాప్టర్ స్టార్ట్ చేసామన్నమాట. నేను పార్ట్ 3 చేస్తున్నా ఈ వీడియోలో. అదేవిధంగా ఫస్ట్ బేసిక్ క్లాస్ చెప్పాను యూనిట్స్ అండ్ మెజర్మెంట్, నెక్స్ట్ ఎంసీక్యూస్ చెప్పాను ప్రీవియస్ ఇయర్వి. ఇప్పుడు ఆ ఎంసీక్యూస్ కంటిన్యూషన్ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తున్నారో ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఈ ఛానల్ చాలా యూజ్ అవుతుంది మీకు. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సైన్స్ బేసిక్స్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఈ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నా. మీ అప్రిషియేషన్ ఉంటే మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తామంటే మేము కంటిన్యూషన్ చేయగలం. అట్లీస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సార్ సైన్స్ క్లాసెస్ కంటిన్యూ చేయండి, మాకు ఇంట్రెస్టెడ్ అని ఒక కామెంట్ చేయండి. మాకు చాలా ఒక 10 మంది చేసినా నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయగలను. ఎందుకంటే ఒక స్లైడ్స్ ప్రిపేర్ కావాలంటే స్లైడ్స్ ఫార్మేషన్లో చేస్తున్నాను నేను. ఒక స్లైడ్ ప్రిపేర్ చేసే ఒక అట్లీస్ట్ 2 అవర్స్ పడుతుంది నాకు, మినిమం 2 అవర్స్. నెక్స్ట్ అదేవిధంగా వీడియో ఎడిటింగ్కి 1 అవర్ పడుతుంది, 1 to 1.5 అవర్ పడుతుంది వీడియో ఎడిటింగ్. అందుకే సో ఈ ఎఫర్ట్స్ అనేవి మీ కొద్దిగా సపోర్ట్ ఉంటే బాగుంటుందని మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఫ్రీ బుక్స్ కావాలనుకున్నాను, ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఇంతకుముందు వీడియోస్లో చేశాను. బిగినర్స్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఏ బుక్స్ చదివితే మంచిది, ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్లో ఏ బుక్స్ నుంచి తీసిస్తున్నారు మీకు అని నీట్గా మెన్షన్ చేసి ఒక వీడియో చేస్తాను చూడమ్మా. నేను ఆ వీడియో చూసిన తర్వాత నా వీడియో చూడడానికి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అదేవిధంగా సార్ పీడిఎఫ్స్ బయట అమ్ముతున్నారు మీకు పీడిఎఫ్స్, ఏవి పడితే అవి కొనేస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఫ్రీ పీడిఎఫ్స్ ఇస్తున్నాను మళ్ళీ టెలిగ్రామ్ ఛానల్లో. అందుకే కదా నేను చెప్తున్నాను జాయిన్ అవ్వండి అని. టెలిగ్రామ్ ఛానల్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూడండి, ఫస్ట్ పోయి జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ విజిట్ చేస్తున్నారు కదా, అదే వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదో కొంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏవి పడితే ఆ వీడియోలు నేను చెయ్యను, మీకు ఏమి యూజ్ అయితేనే అవే చేస్తా. ఇది మన ఛానల్ యొక్క ఉద్దేశం. పనికి మాలిన వీడియోలని నేను చెయ్యను, మన వ్యూస్ కోసం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు గ్రూప్ హైకోర్టు కేసు నడుస్తుంది, దానికోసం ఒక వీడియో చేసుకోవచ్చు. నేను ఎందుకు చేయను, మరీ వ్యూస్ కోసం ఇంట్లో చెప్పాలి. అది 100% తెలిస్తే చేయాలి. అదే కోర్టులోనే ఇంకా ఫైనల్ డెసిషన్ ఇవ్వాలి. అప్పుడే వచ్చేసింది కోర్టులో, ఇప్పుడు కేసు అయింది. దీనికోసం చాలా ఛానల్ ఏం చేస్తున్నాను, వ్యూస్ కోసం పెట్టేస్తాను. అది ఏమైతే అవ్వని, అవి ఏం కేసు నడిస్తే ఏం చెప్పండి, ఏదో ఒకటి తెలుస్తుంది కదా ఫైనల్లో, అప్పుడు చూద్దాం. అంతవరకు మీ ప్రిపరేషన్ ఆపద్దండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ చేయడం వల్ల అవన్నీ చూసుకోవడం వల్ల మీ మైండ్ సెట్ దెబ్బతింటుంది కదా. ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుందో లేదో, గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుందో లేదో అనే మైండ్ సెట్ ఒక ఫోబియాలోకి వెళ్తున్నారా మీరు అవన్నీ వీడియోస్ చూడడం వల్ల? మీ ప్రిపరేషన్ ఇక్కడ దెబ్బతింటాం లేదు. ఒకసారి జెన్యూన్గా ఆలోచించండి, థింక్ లాజికల్గా. అవి చూడడం వల్ల ఏమొస్తుంది, మీ ప్రిపరేషన్ దెబ్బ వల్ల. చాలామంది యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. కోర్టులోనే ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు, మనం చెప్పేస్తాం ఇక్కడ కోర్టులో నడుస్తుంది. అంతెందుకు, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది. ఇవన్నీ ఎందుకు మనకి? నేను ఫైనల్ జడ్జిమెంట్ ఉన్నప్పుడు నేను చెప్తాను. రీసెంట్గా ఏఎల్పి నోటిఫికేషన్ ఉంది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది చెప్పినాను మీకు ఫైనల్ ఏమైంది అని. మళ్ళీ చేశాను అలాంటి వీడియోస్. ఇదో ఇట్లాంటివి ఉండవు అన్నమాట, ఇట్లాంటి ఎక్స్ట్రాలే వద్దు మనకి. కానీ మేము ఇలాంటివి వద్దు మనకి, అసలు చూడకూడదు అలాంటివి. మేము అదే కదా అట్లాంటి ఉండేటువంటి మిస్టేక్. ఇంకొకడైతే అమౌంట్ ఎంత వస్తుంది, ఇంత, ఇంకా దాని కింద కామెంట్స్ చూస్తాను. నేను వాళ్ళ మీద పడి ఏడ్చట్లేదు కదా, ఇంత తిక్కులు పిల్ల జనాలు అనిపించేసిన తర్వాత వాడు ఏది పడితే అది వీడియోలు చేస్తూ ఉంటాడు, మీరు చూస్తూ ఉంటారు. మీరు కూడా చూడండి, కావాలా గమనించండి. నా వీడియోస్లో ఎంతసేపు దానిపైనే వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇట్లా క్లాసులు చెప్పే దానిపైన 100 మంది, మ్యాక్సిమం ఒక 200 కంటే ఎక్కువ చూసిండ్రు. మనకి ఇక్కడ ఫోకస్ ఏమి ఇట్లాంటి మీద ఇంట్రెస్ట్
క్లాసుల పైన కాదు. సో ఈ పద్ధతి మానుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియను. అదేవిధంగా మీకు చెప్తున్నాను, మీరు చేస్తున్న తప్పుల గురించి చెప్తున్నాను అంతే. లేదు సార్ మేము అట్లే ఉంటామంటే మీ ఇష్టం. నన్ను నా మాటలు పక్కన పెట్టేసి అవి చూస్తున్నాను. రిటైర్మెంట్ చూడండి, మెడికల్ టెస్టులు చూడండి, కానీ ఏం వీడియోస్ అవి చూసుకుంటూ కూర్చోండి. ప్రిపరేషన్ చేయండి, మంచిది. అది సీరియస్నెస్ ఆస్పిరెంట్స్ ఉండే లక్షణాలు ఇవి కాదు. ఇంకోటి, ఒక తెలుగు ఛానల్ చూసాను నేను. జెన్యూన్గా పిల్లోడు ఆ పర్సన్, ఆ బ్రదర్ చూస్తున్న ఆ ఛానల్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే రాస్తున్నాడు, నోట్స్ రాసి పీడిఎఫ్ రూపంలో అమ్ముతున్నాడు. ఆ పిల్లోడు ఒక పాయింట్ చెప్పాడు నాకు. అంటే నేను వీడియోస్ చూశానండి. మీ స్తోమత ఎంత ఉంటే అంత ఇవ్వండి నాకు పీడిఎఫ్కి, నేను ఇట్లా డిమాండ్ చేయను. యూట్యూబ్ ఏదో కూడా నెక్స్ట్ రివీల్ చేస్తాను నేను మీకు. ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ చెప్తాను. ఇలా రాసేది కూడా చూసా వీడియోస్, అది ఛానల్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు చెప్పండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.